వా చూడడానికి చాలా బాగుంది. ఇదేంటో తెలుసా మీకు? ఎస్ ఐ నో, తంగేడు పువ్వులు. అవును అవును. సో దీంతో ఏంటి ఈ రోజు మనం ఈ తంగేడు పువ్వులతో టీని చేయబోతున్నాం. ఓకే గుడ్. సో ఓన్లీ తంగేడు పువ్వులు ఒక్కటేనా అంటే ఒక్కటే కాదు, ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ అయిపోతున్నాం. ఓకే చూడండి ఇవేంటో మీకు తెలుసా? తెలుసు, పట్ట, ఎలక, ఎలైచి, అదిమధురం, ఎస్టి మధు. అవును. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తంగేడు పువ్వులు బెనిఫిట్స్ ఏంటో చూసేద్దాం. ఓకే, నాకు తెలుసు ఒకటి. చెప్పండి. డయాబెటిక్ బాగా యూస్ అవుతుంది. పర్ఫెక్ట్. ఎగ్జాక్ట్లీ. ఇంకా అంటే మన యూరినరీ ట్రాక్ ఉంటుంది కదా, ఆ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ని క్యూర్ చేయడానికి వాడతాం దీన్ని. ఓకే ఓకే. ఇంకా ఒక మేజర్ బెనిఫిట్ ఉంది, ఏంటో తెలుసా? మనం మామూలుగా హెర్బల్ బాత్ పౌడర్లు వేస్తాము. మేబీ స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లంకి బాగుండొచ్చు. స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి, హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి అన్నిటికీ కూడా ఇది మనం వాడుతున్నాము. హెల్త్ వైజ్ చూస్తే మనకి ఇది వెయిట్ లాస్ మేనేజ్మెంట్ కూడా యూజ్ అవుతుంది. అయితే కంపల్సరీ నేను తీసుకోవాలనుకున్నాను. నేను కూడా తీసుకుంటున్నాను ఆల్రెడీ. ఓకే గుడ్. సో మరి తీసుకున్నావు, ఇంకా ఏం వెయిట్ లాస్ అయింది అనిపించట్లేదు నాకు. ఇదేమన్నా మ్యాజిక్ అనుకున్నారా ఏంటి? ఈ రోజు తాగితే రేపే వెయిట్ లాస్ అయిపోతామా ఏంటి? ఓకే రైట్ రైట్. సో ఏదైనా సరే న్యాచురల్ ప్రోడక్ట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తీసుకున్నప్పుడే మనకి దాని ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది. తంగేడు పువ్వులతో పాటు మనం అతి మధురం ఎందుకు వేస్తున్నామో తెలుసా మీకు? అది మొదలుగా నాకు తెలిసినది ఓకే, అదే కోల్డ్ అండ్ కాఫ్కి మంచిది, మంచి స్వీట్ ఇస్తుంది. యా రైట్, స్వీట్నెస్ ఇస్తుంది. అవును. అంతేకాకుండా ఇది మన థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉంటే క్లియర్ చేస్తుంది. థ్రోట్ కి చాలా మంచిది అనమాట. ఓకే ఓకే. మేము చిన్నప్పుడు అదిమధురం ఎప్పుడు మాకు ఉంది కోల్డ్ కాఫ్ వచ్చినా అదిమధురం కషాయమే. దీనిలో ఉంది సిత్తగత అని ఇంకొకటి ఉందన్నమాట. అది కొంచెం కాఫ్ ఇస్తుంది యాక్చువల్గా. మా ఫాదర్కి అయితే అది బాగుండేది. మా అందుకు అదిమధురం కషాయం ఇచ్చినప్పుడు కోల్డ్ కాఫ్కి అయితే, ఫీవర్కి కూడా అదిమధురం కషాయం ఇస్తాడు. అంతే అంతే. ఇది పిత్త బాడీ, వాత బాడీ ఉంటది కదా, దాని గురించి మీకు ఎందుకు ఏది వాడతామో తెలుసా? మాకైతే పిత్త బాడీ, సో మేమైతే ఇది వాడతాము. నా ఫాదర్కి అయితే కబ్బ బాడీ అనమాట, ఆయనకి సిత్తరత వాడతారు అనమాట కోల్డ్ అండ్ కాఫ్కి. కరెక్ట్. సో ఇప్పుడు ఇది అతి మధురమైనా సరే, మనకి తంగేడు పువ్వులైనా సరే, ఏదన్నా సరే మనకి ఏంటిది ఇమ్యూనిటీ సిస్టమ్ ని బూస్ట్ చేస్తుంది. ఓకే ఓకే. సో మనం పాలేసి తాగిన టీ కన్నా మనం ఇట్లాంటి హెర్బల్ టీస్ తాగితే మన హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కంపల్సరీ. ఈవెన్ నార్మల్ టీలో కూడా పాలు వేసుకోకుండా ఉత్తి టీ తాగమని చాలా మంది సజెస్ట్ చేస్తారు అనమాట. మనకు తాగడం అలవాటు అయింది కాబట్టి తాగుతున్నాము అంతే. సో ఇప్పుడు మనం ఈ రెండిటితో పాటు ఇవి కూడా వేస్తున్నాం. ఎందుకు? మంచి స్మెల్ ఇస్తుంది, మంచి ఫ్లేవర్ ఇస్తుంది, మంచి స్మెల్ ఇస్తుంది. స్మెల్ ఇస్తుంది రైటే, మంచి ఫ్లేవర్ ఇస్తుంది. మామూలుగానే మనం టీ పెట్టుకున్నప్పుడే ఇలా చేసుకుంటాం, మంచి స్మెల్ ఇస్తుంది. మనకు తెలియకుండానే ఇందులో కొన్ని హిడెన్ బెనిఫిట్స్ ఉన్నాయని మనకు తెలియదు. యాక్చువల్గా నేను కూడా విన్నాను, డాక్టర్ కు శివరామన్ ఇట్లాంటి మసాలా ఐటమ్கள் మనం ఏమేమి వాడుతున్నాము, స్మెల్ కోసం ఏమేమి వాడతామని చెప్పి దాని గురించి ఒక పెద్ద బుక్కే ఉంది మీకు. అది ఆయన రాసారే, కానీ ఇంకా బుక్ పేరు గుర్తులేదు. కానీ ఆయన దీని గురించి ప్రతిసారి చెప్తారనమాట, అంత గుర్తులేదు. ఏమున్నాయి చెప్పు చూద్దాం. ఇదైతే పట్టు అయితే ఎలర్జీస్ లాంటి అన్నిటిని రాకుండా చేస్తుంది. బాడీ ఎలర్జీస్, హార్ట్ హెల్త్ కూడా మంచిది. ఓకే. ఈ ఇలాచి అయితే బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేస్తుంది, బీపీని కంట్రోల్ చేస్తుంది. మనం తీసుకునే తక్కువ క్వాంటిటీ అయినా దాని ఎఫెక్ట్ అనేది బాడీకి ఉంటుంది. సో అందుకని మనం ఈ రెండు కూడా ఈ తంగేడు పువ్వుల టీలో మనం యాడ్ చేస్తున్నాం. ఇది ఇంకొక బెనిఫిట్ ఏమోని, స్కిన్ కి చాలా మంచిది. స్కిన్ ని ఫ్రెష్ గా ఉంచుకోవడానికి, స్మూత్ గా ఉంచడానికి మనం అందుకోసమే దీన్ని హెర్బల్ బాత్ పౌడర్ వేస్తాం అనమాట. అవును. స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్ కు స్కిన్ ని ఫ్రెష్ గా ఉంచుకోవడం, న్యూ లుక్ ఇవ్వడానికి ఈ పట్ట అనేది మంచిది అనమాట. అయినా ఈ రోజు రేపట్లో ఈ పట్ట అనేది చాలా ఫేక్ కూడా వచ్చేస్తున్నాయి. అవును అవును. కానీ మనం తీసుకొచ్చిన ఈ పట్ట ఎక్కడ గుర్తుందానికి, అది మనం ఒక చోటికి వెళ్ళాము గుర్తుందానికి, కేరళ సైడ్ అనుకుంటా. కేరళ సైడ్ కుమిలి అంటారు, తేక్కడి అంటారు అనమాట. ఆ ప్లేస్కి వెళ్ళి తీసుకొచ్చాము. ఈ పట్టని మామూలుగా మనం ఎలా సెలెక్ట్ చేయాలంటే, ఇలా జస్ట్ చిన్న పీస్ని నోట్లో పెట్టి చూడదు, నోట్లో పెట్టి చూడదు. స్వీట్ సూపర్ ఉంది. స్వీట్ తింటే నోట్లో పెడితేనే చాలా స్వీట్ మీకు ఇమ్మీడియట్ తగులుతుంది అనమాట. అది యాక్చువల్లీ పట్ట అనేది. మరి మిగిలిన పట్టులో అది చైనా నుంచి వస్తుంది అనమాట, చైనా అండ్ శ్రీలంక నుంచి వస్తుంది అనమాట. చూడడానికి ఇదేలాగా ఉంటాయి, కానీ అందులో ఎటువంటి ఫ్లేవర్ ఏ స్మెల్ ఉండదు అనమాట. చూడడానికి మాత్రం ఇలా ఉంటాయి.
ఇది స్మెల్ ఉంటాయి అది వేరు, కానీ ఇలా నోట్లో ఎరప కొట్టేసి నోట్లో పడితేనే ఒక స్వీట్ తగులుతుంది వెంటనే, షుగర్ కన్నా ఎక్కువ స్వీట్ తగులుతుంది అన్నమాట. కోసమే మన ఈ మసాలా ఐటమ్లని మన జనరల్ కొనాలంటే ఇలాంటి వెస్టర్న్ ఘాట్స్ హిల్ సైడ్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి మనం డైరెక్ట్గా ఫామ్కి వెళ్ళి కొన్నాం. ఇది కూడా ఫామ్లో వెళ్ళి కొన్నాం మనం యాక్చువల్గా. మన ఎలాచి ప్లాంట్ కూడా చూసాం మనం, ఎలాచి కింద నుంచి ఎలాచి కాసుకుంటూ వచ్చాయన్నమాట. సూపర్. సో ఇప్పుడు ఇదన్నీ కలిపి మనం టీ చేయబోతున్నాం. మామూలుగా అంటే ఏం చేస్తామంటే అన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు ఈ టీకి మాత్రం. హెర్బల్ టీస్ కి ఏంటంటే మెత్తగా గ్రైండ్ చేసుకుంటే కచ్చాబిచ్చగా జస్ట్ ఒకటి జస్ట్ ఇట్లా పగలగొట్టేసుకుని ఒక గ్లాసు నీళ్ళలో 1/4 స్పూను చాలా సరిపోద్ది. జస్ట్ లైట్ గా బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకుని ఆ టీని తాగే వాళ్ళు అలానే తాగేస్తారు. పాలు వేసుకోవచ్చు. పాలు వేస్తే దాని ఎఫెక్ట్ పోతుంది మొత్తం. పాలు వేసుకున్న ఇంకా మామూలు టీనే తాగచ్చు కదా, ఇంక ఇదే ఎందుకు మీకు. ఓకే, సో పాలు వేసుకోకుండా తాగాలి. దానిలో ఏం ఫ్లేవర్ ఉంటుంది కదా మరి, అందుకని ఫ్లేవర్ కోసం యాక్చువల్లీ అయితే మన ఈ ఆవారం పూలో ఇది ఒక రకమైన వగరు టేస్ట్ ఉంటుంది. ఆ వగరు టేస్ట్ మనం తాగలేము అనుకునే వాళ్ళు లెమన్ పిండుకోవచ్చు, చాలా మంచిది. తేనె వేసుకోవచ్చు, రైట్, ఇంకా తాటి బెల్లం వేసుకోవచ్చు, ఇలాంటివన్నీ వేసుకోవచ్చు. పుదీనా వేసుకోవచ్చు. మనం లెమన్ టీ అయితే పుదీనా వేసుకుంటాము, పుదీనా వేసుకోవచ్చు. నార్మల్ గా ఎలాచి ఒక మంచి స్మెల్ ఇస్తుంది, దాంతో పాటు పుదీనా లెమన్ వేసుకుంటే ఇంకా మంచిగా ఉంటాయి మనకి, మంచిగా ఉంటుంది. సో ఇప్పుడు ఇది మనం తయారు చేయబోతున్నాము. రైట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నిరమ్ న్యాచురల్స్. నేను మీ నిర్మల. ఈరోజు మనం ఈ ఆవారం పూతో టీని తయారు చేయడం ఎలా అనేది చూస్తున్నాము. సో ఈ టీని తయారు చేయడం మీరు ఇంటి దగ్గర తయారు చేసుకోవచ్చు, అన్నీ అవైలబుల్గా ఉండే ఐటమ్సే. లేదు మీరు తయారు చేయలేము అనుకుంటే కనుక కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మా దగ్గర నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. అలాగే మా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు మొదటిసారి కనుక మా ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. తమిళ వర్షన్ కోసం నిరమ్ న్యాచురల్ తమిళ్ అని ఒక ఛానల్ ఉంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి మనకి తంగేడు పువ్వులు టీకి తంగేడు పువ్వులు చూడండి ఎంత మంచిగా కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాము. అలాగే మిగిలిన ఇంగ్రీడియంట్స్ అది వచ్చి ఇలాచి, ఇది వచ్చి మనకి అతి మధురం, అది వచ్చి మనకి చెక్క. సో ఈ మూడింటిని ఇట్లా కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాం. எல்லாத்தையும் ஒன்றா போட்டு மிக்ஸ் பண்ண போகிறோம். ఇలాచి, ఇలక, అది మధురం, పట్టై. సో మనకి తంగేడు పువ్వులు చూడండి, మీరు చూసింది ఎంత ఎక్కువ ఉందో కానీ గ్రైండ్ చేశాక ఎంత తక్కువ వచ్చిందో. సో మనం ఇలాగ చిన్న చిన్న బ్యాచెస్లోనే మనం చేస్తున్నామండి. ఫ్రెష్గా ఉంటుంది, దాని యొక్క స్మెల్ అవంతా కూడా పోకుండా ఉంటుందని చెప్పి చిన్న బ్యాచెస్లోనే చేస్తున్నాం. అదొక్కటే కాదండి, ఈ తంగేడు పువ్వులు అనేవి ఓన్లీ మనం పువ్వులు ఒక్కటే తీసుకుంటున్నాం కదండి, అందుకే ఇంత తక్కువ కలెక్షన్ అవుతుంది. సో ఎలా ఉందండి మా ఈ వీడియో చూసి ఈ ప్రోడక్ట్ని వాడి ఎలా ఉందో మాకు తప్పకుండా కమెంట్ చేయండి.